నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరాన్ వృద్ధాశ్రమంలో అనగం చేయడం జరుగును శ్రీమతి వి విజయలక్ష్మి గారు, శ్రీ వి రామకృష్ణ గారు, డాక్టర్ శ్రీ వి రవి గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మహోత్సవ లక్ష్యంగా 65 మంది రాష్ట్రవృద్ధులకు ఆకలి తీర్చడానికి కీర్తిశేషులు శ్రీ ఊరకరణ నాగేశ్వరరావు సార్ గారి 5వ మాసికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా నిజ జ్యేష్ఠ మాస శుద్ధ ద్వాదశి 26/6/2026 నాడు ఆశ్రమ వాసులకు అనగం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తిశేషులు శ్రీ ఊరకరణ నాగేశ్వరరావు సార్ గారికి వారి 5వ నెల మాసికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభావం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. కీర్తిశేషులు శ్రీ పురకరణం నాగేశ్వరరావు సార్ గారికి వారి 5వ నెల మాసికం సందర్భంగా నిజ జ్యేష్ఠ మాస శుద్ధ ద్వాదశి రోజు సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలు అండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమనం స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి, ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభావం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మోహంలో ఎల్లప్పుడూ చిరునవ్వులు పూయిస్తూ అందరి హృదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధుర స్మృతులతో సదాపదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభావం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ వి రామకృష్ణ గారికి, శ్రీమతి ఉషా గారికి, చిరంజీవి అనుపమ గారికి, చిరంజీవి అరవింద్ గారికి, శ్రీమతి వి విజయలక్ష్మి గారికి, శ్రీమతి కళ్యాణి గారికి, చిరంజీవి నిఖిల్ గారికి, చిరంజీవి నిత్య గారికి, డాక్టర్ శ్రీ వి రవి గారికి, డాక్టర్ శ్రీమతి నికార్ గారికి, చిరంజీవి అర్జున్ గారికి, చిరంజీవి ఆకృతి గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటితరంగా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసం దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి ఉషా గారికి, శ్రీమతి నికార్ గారికి, శ్రీమతి కళ్యాణి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు దుర్గాదేవి దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉన్నారని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కువరుస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర కుమారి పుష్పలమ్మ గారికి పాదాభివందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగని కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేసి తను 100 మందితో 1000 మందితో చేపిస్తున్న పెంటేశ్వర కుమారి పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీమతి వి విజయలక్ష్మి గారు, శ్రీ వి రామకృష్ణ సార్ గారు, డాక్టర్ శ్రీ వి రవి సార్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు పాపడు, అలాగే స్వీటు జిలేబీ, అలాగే ఫ్రూట్స్ వాటర్ మిలన్, అలాగే రైసు, అలాగే దొండకాయ కర్రీ, అలాగే టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, 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 సుఖీభవ.